హలో గాయ్స్, ఎలా ఉన్నారో అంతా? మేమైతే చాలా బాగున్నామండి. ఎస్టర్డే మేము డెజర్ట్ సఫారీ ఎక్స్ప్లోర్ చేద్దామని డెజర్ట్కి అయితే వెళ్ళామండి. ఆ మెమరీస్ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాను. మీకు నచ్చితే కనుకైతే లైక్ చేసేయండి. ఇక్కడ ఇల్లులు చూస్తున్నారు కదా, ఎంత అందంగా ఉన్నాయో. ఇక్కడ ఆర్కిటెక్ట్కి అయితే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. ఎంత అందంగా బిల్డ్ చేశారో కదా. మన దగ్గర వీధికి ఒక గుడి ఎలా ఫేమస్, ఇక్కడ వీధికి ఒక మసీద్ అలా ఫేమస్ అనుకుంటా అండి. అన్ని మసీదులు ఉన్నాయి. మరి ఈ మసీద్ చూస్తున్నారు కదా, నాకు దీన్ని చూస్తుంటే మరో తాజ్మహల్ చూస్తున్న ఫీలింగ్ అయితే వస్తుందండి. నిజంగా చాలా అందంగా ఉన్నాయండి. మేము డెజర్ట్ సఫారీ ఫైనల్ స్పాట్కి అయితే రీచ్ అయ్యాము. కానీ అక్కడ మమ్మల్ని పిక్ చేసుకోవడానికి ఒక కార్ అయితే వచ్చింది. అది మమ్మల్ని ఫైనల్ స్పాట్కి అయితే తీసుకెళ్తుందంట డెజర్ట్లోని. అదైతే చాలా బాగుందండి. ఈ కార్ ఎక్కిన తర్వాత మా బుడ్డోడు చాలా పేచీ పెట్టేశాడండి. ఎందుకంటే ఫస్ట్ టైం కదా, చాలా భయపడిపోయాడండి. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం కదా డెజర్ట్ సఫారీ చేయడం, క్యామెల్ని టచ్ చేయడం, ఇవన్నీ ఫస్ట్ టైం కదా. కాబట్టి చాలా ఎక్సైటెడ్గా ఉండే. మా హస్బెండ్కి అయితే ఇది సెకండ్ టైమే, కానీ నాకు ఫస్ట్ టైము. ఈ ఫీలింగ్ అయితే మాత్రం చాలా కొత్తగా ఉందండి. చాలా బాగుంది. నేనంత ఎక్సైటెడ్గా ఎందుకు ఫీల్ అవుతున్నానంటే, చిన్నప్పుడు మా ఊర్లో క్యామెల్ సర్కస్లు చేయడానికి కొంతమంది వచ్చేవారండి. వాటిని చూసినప్పుడు అనుకునేదాన్ని, నేను ఈ జన్మలో ఎప్పటికైనా క్యామెల్లో టచ్ చేయగలనా అనుకునేదాన్ని. కానీ అలాంటిది ఈరోజు డైరెక్ట్గా క్యామెల్నే ఎక్కేస్తున్నాను. కాబట్టి కొంచెం ఎక్కువ ఎక్సైట్మెంట్తోనే ఉన్నానులేండి. కాకపోతే ఎండ కొంచెం నన్ను డిసప్పాయింట్ చేసింది. ఎందుకంటే చెమటలతో పూర్తిగా తడిసిపోయామండి. అంత వేడిగా ఉంది అక్కడ. ఇంకొద్దిసేపట్లో మేము ఫైనల్ డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోతాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అంతలోపు ఈ డెజర్ట్ అందాలను మీరు కూడా వీక్షించేయండి. మరి చేరాల్సిన డెస్టినేషన్కి అయితే చేరిపోయామండి. ఇది వీకెండ్ అవ్వడం వల్ల జనాలు అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నారు. ఇక్కడ ఈ దేశం వాళ్ళకంటే పాకిస్తాన్ వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారండి. పాకిస్తాన్, ఇంకా మన దేశంకి వస్తే మలయాళం వాళ్ళు, తమిళ్ వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు. మన ఆంధ్ర వాళ్ళు అయితే చాలా తక్కువగానే ఉన్నారులేండి. మేము వెళ్ళిన రోజు అయితే ఒక్కరు కూడా తెలుగు వాళ్ళు అయితే మాకు కనిపించలేదండి. మాకు కార్ దిగంగానే ఫస్ట్ ఒంటెలు అయితే కనిపించాయి. ఇంకా ఫస్ట్ ఒంటె ఎక్కేద్దామని ఫిక్స్ అయిపోయాము. నేను, మా ఆయన, మా బుడ్డోడు ముగ్గురం కలిపి ఒంటె ఎక్కాము. నాకైతే చాలా భయం వేసిందండి. ఒంటె తెస్తున్నప్పుడు కింద పడిపోతామేమో అన్నంత ఫీలింగ్ వచ్చిందండి నాకైతే మాత్రం. మా ఆయన మాత్రం బాగా ఎంజాయ్ చేశారండి. ఎందుకంటే ఇదివరకు ఎక్కారు కదా, ఆ ఎక్స్పీరియన్స్తో అతనైతే బాగా ఎంజాయ్ చేశారు. మా బుడ్డోడు అయితే చెప్పనవసరం లేదు. ఇంకా ఏడుపు దిగేంత వరకు ఫుల్గా ఏడుస్తూనే ఉన్నాడు. ఆ బుట్టలో మధ్యలో కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. ఏదో వీడియో కోసం నవ్వాను కానండి, లోపలైతే మాత్రం కింద పడిపోతామేమో అన్నంత భయంలా అనిపించిందండి. అక్కడ కెమెరామెన్ ఫోటోలు తీస్తున్నారు కదా, అది ఒక్కొక్క ఫోటో 20 dirhams అంటండి. అంటే మన ఇండియన్ కరెన్సీతో 440 రూపీస్ అంట ఒక్క ఫోటో. కొంచెం ఎలా ఉంటుందా అని క్యూరియాసిటీతోనూ, పడిపోతామేమో అన్న భయంతోనూ ఫైనల్గా ఒంటెరాయిని అయితే నేను ఫినిష్ చేసేసుకొని కిందకి దిగేసి వచ్చేసాం. ఏదో ఇదంతా ప్యాకేజ్లో భాగంగానే కాబట్టి సరిపోయింది. లేకపోతే విడివిడిగా ఛార్జ్ చేస్తే కనుకైతే వీళ్ళేమో ప్రతి చిన్నదానికి ఆస్తులనే అడుగుతున్నారు. క్యామెల్ రైడ్ పర్ పర్సన్కి 100 dirhams ఛార్జ్ చేస్తున్నారండి. క్యామెల్ రైడ్ అయిపోగానే మేము ఈగల్ దగ్గరికి వెళ్ళిపోయామండి. అక్కడ మా హస్బెండ్ అయితే తన చేతి మీద ఈగళ్ళు పెట్టుకొని మంచిగా ఎంజాయ్ చేశారు. నాకైతే భయం వేసింది కొంచెం, అందుకనే నేను అది ట్రై చేయలేదు. ఆఖరికి మా బుడ్డోడు కూడా చేతి మీద పెట్టేసుకొని ఎంజాయ్ చేశాడు. నేనైతే వీడియో తీస్తూ ఎంజాయ్ చేశాను. గద్దను ఎప్పుడు ఆకాశంలో చూసి అమ్మో గద్ద అని భయపడమే తప్ప ఇంత దగ్గరగా చూడడం ఇదే ఫస్ట్ టైం అండి. దాని ముక్కు ఎంత సూదిగా ఉందో తెలుసా? అందుకనే ఏమో సూదిగా ముక్కు ఉన్న వాళ్ళందరినీ గద్ద ముక్కు అని చెప్పి ఏడిపిస్తారు. ఇది మేము కంప్లీట్ చేసుకునే వెంటనే ఒక బైక్ రైడ్ దగ్గరికి వెళ్ళామండి. అక్కడ మా బుడ్డోడు బైక్ రైడ్ చేద్దాం అనుకున్నాడు, కానీ వాళ్ళు చిన్నపిల్లలకి నాట్ అలౌడ్ అని అన్నారు. సర్లే, ఇంకా బుడ్డోడికి అలౌ లేదన్నప్పుడు మనం ఎందుకు వెళ్ళడం అని మేము ఇంకా వెళ్ళలేదు. అది కంప్లీట్ చేసుకున్న తర్వాత మేము డెజర్ట్ ఎక్స్ప్లోర్ చేయడం కోసమని డెజర్ట్ లోపలికి వెళ్ళామండి.
అనుకుంటాం కానీ బురదలో నడవడమే కష్టం అని మనం అనుకుంటాం, కానీ డెసర్ట్లో నడవడం కూడా చాలా కష్టమేనండి. ఏంటి మా చేతిలో మా బోటోడు లేడా ఏంటని చూస్తున్నారా? అక్కడ మాకొక 45 ఏళ్ళ అక్క ఆవిడకి మా బుడ్డోడు చాలా నచ్చేసాడు అనుకుంటాను, అందుకనే ఆవిడే ఆడిపించింది. ఒక హాఫ్ అన్ అవర్ ఆవిడ దగ్గరే ఉన్నాడు. ఇంకా హాఫ్ అన్ అవర్ టైంలో మేము ఎడారి మొత్తం చుట్టేసి వచ్చేసాము. ఈ కంప్లీట్ ట్రిప్ ప్యాకేజ్ వచ్చేసి 100 dirhams పర్ హెడ్. మాకు ఇద్దరికి కలిపి 200 dirhams అయ్యింది. పిక్ అండ్ డ్రాప్ కూడా వాళ్ళే చేసుకుంటారు. మొత్తం 6 hours అక్కడ మనం స్టే చేయడానికి. అక్కడ షో 7:30కి స్టార్ట్ చేశారు అండ్ 9:30కి ఎండ్ చేశారు. కానీ మమ్మల్ని 4:30కే తీసుకెళ్ళి అక్కడ పడేశారు. అక్కడ వేడిలో ఆ డిజర్ట్ని ఎక్స్ప్లోర్ చేసాము. ఇక్కడ విఐపి వాళ్ళకి వేరేగా, నార్మల్ పీపుల్కి వేరేగా పెట్టారనమాట. విఐపి వాళ్ళకి ఏసీ రూమ్స్ ఇచ్చారు. విఐపి కావాలి అనుకుంటే ఎక్స్ట్రా 200 dirhams పే చేయాలంట. బట్ మేము 100 dirhams పే చేసినా మేము విఐపి దానిలోనే కూర్చున్నాం. ఎందుకంటే మా బుడ్డోడు బయట వేడికి ఉండలేకపోయాడు. అందుకనే అక్కడ మా హస్బెండ్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి విఐపి దాంట్లో కూర్చునేలాగా చేశారు. ఎలాగైతేనే ఏసీని అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేసాము 100 dirhamsలోనే. అండ్ ఇంకా మేము ఎక్స్ప్లోర్ చేసిన డిజర్ట్ని అయితే మీరు కూడా చూసేయండి కొంచెం. అండ్ ఈ ట్రిప్ మొత్తానికి చాలా చాలా ఇంపార్టెంట్ హార్ట్ ఆఫ్ దిస్ ట్రిప్ పార్ట్ 2లో పెట్టబోతున్నాను. మీరు తప్పకుండా వాచ్ చేసేయండి. మరి నచ్చితే కనుక అయితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.